వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. లివర్ కర్రీ వండుకునే విధానం చూద్దాం. ముందుగా లివర్స్ని కొన్ని వాటర్ని వేడి చేసుకొని అవి అందులోకి లివర్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి తీసేసి చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. కడిగి ఇలా ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. అది పక్కకు పెట్టేసి గ్యాస్ అంటించుకొని ఒక గంజు పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం, అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేము ఇక్కడ నెయ్యి కొంచెం వేసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం, మిగతాది తగినంత ఆయిల్ వేసుకున్నాం. నూనె వేడైన తర్వాత బగారాకు వేసుకోవాలి. బగారా పువ్వు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్. అల్లం పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా లివర్స్లో, అవి మొత్తం కలుపుకోవాలి. వాటికి ముక్కలకి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆనియన్స్ మళ్ళీ కలుపుకోవాలి. లివర్స్ని మొత్తం తీసి అన్ని గంజులోకి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పోపులోకి మొత్తం వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత లివర్స్ వేసుకున్నాం కదా, వాటన్నిటిని కలిపేలాగా మొత్తం కలుపుకోవాలి. కాసేపు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. అది మీ ఇష్టం. ఇక్కడ మేము వేసుకున్నాం, స్కిప్ చేయచ్చు. చికెన్ మసాలా వేసుకోవాలి తగినంత. చూస్తున్నారు కదా, చికెన్ మసాలా వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి.
కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్నే అండి, మరి ఎక్కువ కూడా కాదు, కొన్నే పోసుకోవాలి. ధనియాల పొడి చల్లుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు. ఉడికినాక తీస్తే ఇలా అవుతుందండి. అందులోకి గరం మసాలా వేసుకోవాలి కొంచెం. గరం మసాలా వేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్ అండి లివర్స్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.